పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రము నాయన. మీరు పరిశుద్ధుడు ప్రభువా. పరలోకములో కోటాను కోట్ల దూతలు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుని పొగడబడుతున్న దేవుడు. మానవులు నశించిపోయి ఇష్టం లేక ఈ భూలోకానికి వచ్చాం. ఈ దినము మేము 55వ కీర్తన 22వ వచనాన్ని ధ్యానిస్తాం. నీ భారము యెహోవా మీద మోపుము. లీవ్ యువర్ ట్రబుల్స్ విత్ ద లార్డ్. अपना बोझ యెహోవా పర్ డాల్ దే. మన భారాలు, మన కష్టాలు ఏదైనా సరే, నీ భారము, కుటుంబ భారం కావచ్చు, పిల్లల భారం కావచ్చు, ఉద్యోగ భారం కావచ్చు, ఏ భారమైనా సరే ఆయన మీద వేయాలి. అందుచేత నేను అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వాళ్ళారా నా ఎద్దుకు రండి అన్నాడు. భారాలు ఆయన మీద వెయ్యాలి. అయితే ఆయన మీద మన భారం వేసినప్పుడు మనకు సులువుగా ఉంటుంది. మన మీద వేసుకుంటే లాభం లేదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించను. మొదట స్థానము దేవునికి ఇయ్యాలి. లేచిన వెంటనే ప్రతిరోజు మొదటి స్థానము దేవుని. దేవారాత్రంతా కాపాడావు, మరి ఒక దినం ఇచ్చావు, ఈ స్తోత్రం అని దేవుని స్తుతించాలి. ఆయనతో సహవాసం కరం, ఆయన మీద ఆనుకోవడం. అదే పేతురు అన్నాడు మొదటి పత్రికలో. పేతురు 5వ అధ్యాయం 7. ఆయన మిమ్మును గూర్చి చింతించున్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయమన్నాడు. నీకెన్నో చింతలు ఉండొచ్చు. కుటుంబాన్ని గురించి, పిల్లల గురించి, ఉద్యోగం గురించి, ఆరోగ్యం గురించి. ఎన్ని ఉన్నా ఆయన మీద వేయాలి. వాటన్నిటిని సహాయం చేసి ఆదరించే దేవుడు. సోదరి సోదరుడా, అది యూట్యూబ్ ద్వారా వింటున్న వారులారా, ప్రభు మీద ఆనుకొనండి. ఈ సమస్యలన్నీ ప్రభు మీద వేయండి. మనుషుల మీద వేస్తే ఏం చేయలేరు, ఏలం చేస్తారు. ప్రభు మీద వేస్తే తీరుస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, ఎందరూ ఈ దినము వింటున్నారు, వాళ్ళ భారాన్నంతా మీ మీద వేసి ఆశీర్వాదాలు, దీవెనలు పొందేదానికి కృప చూపించమని అడుగడుగునా మీ కాపుదల వారికి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.